అయ్యవారిపల్లె టీచర్ సూసైడ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రేమ పేరుతో మోసం చేసి వీడియో కాల్స్ రికార్డింగ్ చేసి ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డ షేక్ నాగూర్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. మార్ఫింగ్ ఫోటోస్ వాట్సాప్ లో పెడతానని వేధించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు మాధవి. పామూరులోని సెయింట్ మార్క్స్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు మాధవి. అదే స్కూల్లో తన పిల్లలను చదివిస్తున్న షేక్ నాగూర్ బాషా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహితంగా మారింది. వీడియో కాల్స్ వరకు వెళ్ళింది. ఈ క్రమంలో నిందితుడు నాగూర్ బాషా కాల్స్ రికార్డ్ చేసి ఆ టీచర్ను వేధించడం స్టార్ట్ చేశాడు. విషయం కాస్త అందరికీ తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పామూరు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నాగూర్ బాషాను కందుకూరు రోడ్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నాగూర్ బాషా అనే ఇతను ఇక్కడ వెహికల్స్కి సీట్స్ కవర్స్ అవి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాడు. ఇతని పిల్లలు వచ్చి సెయింట్ మార్క్స్ స్కూల్లో చదువుతారు. స్కూల్ పిల్లల విషయం మాట్లాడే విషయమై వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సన్నిహితంగా కూడా ఏర్పడింది. ఆ సన్నిహిత సంబంధం విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఇవన్నీ చేసుకోవటం, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండటం ఇలా జరిగింది. దీనిలో ఏం చేశారంటే ఈ ముద్దాయి అయినటువంటి షేక్ నాగూర్ వీడియో రికార్డింగ్ చేశాడు. అది అవతల విక్టిమ్ అయినటువంటి అమ్మాయి డిసీజ్డ్ చనిపోయినటువంటి అమ్మాయికి తెలియదు. ఇవన్నీ తెలియకుండా రికార్డ్ చేయడం జరిగింది. ఇవి తర్వాత ఈ రికార్డింగ్ని అడ్డం పెట్టుకొని అతని సన్నిహిత సంబంధం ఇంకా కంటిన్యూగా కొనసాగిద్దామని చెప్పి ఈ అమ్మాయి మీద ప్రెషర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి అన్మ్యారీడ్. ఇది ఎన్నో రోజులు కొనసాగించడానికి ఇష్టం లేక అతన్ని రెసిస్ట్ చేస్తే ఇది కొంచెం పబ్లిక్ అయిందన్నమాట. పబ్లిక్ అయిన క్రమంలో ఆ అమ్మాయి మనస్తాపం చెంది 4వ తారీఖు సాయంత్రం 5ంటికి తండ్రి పొలము తల్లి బయట ఉన్నప్పుడు ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నిన్న పామూరు ఎస్ఐ గారు ఇతన్ని కందుకూరు రోడ్ జంక్షన్లో ముద్దాయిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి చరవాణి కూడా సీజ్ చేయడం జరిగింది. షేక్ నాగూర్